శత్రువుల మధ్య గందరగోళము మొదలైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 21, 22 వచనాలు చదువుకుందాం. మరియు అతడు జనులకు హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఈ యెహోషువపాతు మనల్ని తీసుకెళ్తున్నాడు. మనం చిన్న వారముగా ఉన్నాము, వాళ్ళేమో గొప్ప సైన్యము అనేసి గొప్ప గందరగోళాలలో వాళ్ళు ఉంటే వాళ్ళని స్థిరపరిచి, ఏం మాట్లాడుతున్నారు మీరు, దేవుడు గొప్పవాడు, ఆయన నమ్ముకోండి అని స్థిరపరిచి ఆ గందరగోళ పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించేటట్టు చేశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10 లక్షల అప్పు ఉంటే కుటుంబంలో దేవుణ్ణి ఎవరినైనా స్తుతిస్తారండి? 10 లక్షలు కానీ ఇంకా అంతకన్నా ఇంకా శక్తికి మించిన అప్పు ఉన్నా కానీ, శక్తికి మించిన సమస్యలు ఉన్నా కానీ దేవుణ్ణి ఎవరైనా, ప్రభువుని ఎవరైనా స్తుతిస్తారా? అలాంటి శక్తికి మించిన ప్రయాణములో యెహోషాపాతు నిలవబడి అందరినీ దేవుణ్ణి స్తుతించండి అనేసి నిలబడి దేవుణ్ణి స్తుతించేటట్టు చేశాడంట. ఏమనుంది వాక్యము? హెచ్చరిక చేశాడంట. మరియు అతడు జనులను హెచ్చరిక చేసి తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు, ఇదిగో మా దేవుడు మాకు యుద్ధాన్ని గెలిపించే దేవుడు, మా యొక్క సమస్యల్ని తొలగించే దేవుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనని స్తుతించండి అనేసి వారందరూ గొప్పగా స్తోత్రాలు చెల్లిస్తా ముందుకు వెళ్తా ఉన్నారంట. వెంటనే ఏం జరిగిందో తెలుసా? ఈడ స్తుతిస్తా ఉంటే ఎవరైతే శత్రువులు వచ్చారో, ఎవరైతే గొప్ప సైన్యముగా వచ్చిందో, గొప్ప సైన్యములై యుద్ధ వీరులు వచ్చారో, ఒకరికి ఒకరు వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అఖండ విజయాన్ని దేవుడిచ్చాడండి అక్కడ. చూడండి 23, 24 వాక్యాలు చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము, అదే 20వ అధ్యాయము 23 నుంచి చదువుకుందాం. అమ్మోనీయులను, మోయాబీయులను, షేయూరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచియుండి వారి మీద పడిరి. వారు సేయూరు కాపరస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గొప్ప సైన్యము వలన మేమెక్కడ చచ్చిపోతాం అన్న పరిస్థితి నుంచి ఆ గొప్ప సైన్యములోనే ఒకరిని ఒకళ్ళు చంపుకునే స్థితికి దేవుడు ఆ రీతిగా జరిగించాడు యుద్ధాన్ని. ఏ రీతిగా చెప్పాడు ప్రభువు? దేవునికి స్తోత్రం తెలియపరుద్దాం, హల్లెలూయా. ఆ రీతిగా ఆ కార్యము గొప్పగా జరిగిందండి. యెహోషాపాతు గొప్పగా విజయాన్ని దేవుని సన్నిధానము నుంచి పొందుకున్నాడు. మరి అలాంటి విజయాలు మనం పొందుకోవాలంటే యెహోషాపాతు చేసిన త్యాగము మనం చేయాలి. ఒక కుటుంబ యజమానురాలుగా పిల్లలు తప్పుదోవ పడతా ఉంటే వారిని దేవుని మార్గంలో పెట్టాల్సిన పని మనది. ఆ యొక్క గొప్ప పని దేవుడు మనకు అప్పగించాడు. ప్రియదైవ జనాంగమా, ఒక సమస్య ఒక చోట ఏర్పడింది అంటే, ఆ సమస్య ఒక కుటుంబానికి వచ్చిందంటే కుటుంబం మొత్తము ప్రార్థన చేయాలి. యూదా వారికి ఆ పరిస్థితి